చెత్త నుండి ఎరువులు తయారు చేసే కర్మాగారాలు ఒకప్పుడు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత చెత్త నుండి ఏదో కొత్త రకపు ఉత్పత్తులు తయారు చేస్తారని మరికొన్ని వచ్చినాయి. లేదా చెత్తని బూడిదగా చేసి ఆ బూడిదని ఎరువుగా చల్లుకునేటటువంటిదంటూ మరికొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ చెత్తని మొత్తాన్ని కలిపి దాంతో కరెంట్ ఉత్పత్తి చేయడం అనే సరికొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అదే ఇప్పుడు రిలయన్స్ చేసేటటువంటిది. 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో, అదే సందర్భంలో మరొక 2 ప్రాంతాల్లో ఇవి నడవబోతున్నాయి. తాజాగా 60 ఎకరాల విస్తరణ 375 కోట్లతో నిర్మించినటువంటి 3 యూనిట్ల ద్వారా 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయబోతున్నారు రిలయన్స్ ప్రతినిధులు. 114 కోట్లతో ఇప్పటికే నిర్మించిన యూనిట్ 1ని నారా లోకేష్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి నుంచి వర్చువల్గా ప్రారంభించుతున్నారు. ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు జీపీఎస్ రెన్యూబుల్ కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పింది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్, కూరగాయలు, పూల తోటలు, ఆక్వా, నివాస, వాణిజ్య సముదాయాల నుంచి నిత్యం వచ్చే వ్యర్థాలు, పశువుల పేడ, కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లకి వరుసగా మారబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కో యూనిట్లో 70 మందికి ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా ఉపాధి. అది పక్కన పెట్టేస్తే ఉపాధి నడుస్తుంది. ముందు అవన్నీ చెత్తను ఎక్కడ వేయాలో తెలియక డంపింగ్ యార్డులు పెరిగిపోతున్న సందర్భంలో ఇది ఒక మంచి ఆలోచన.